శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ జద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు ఆశీస్సులు. విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ మాస శుక్లపక్ష పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ హోలీ రోజున పుబ్బా నక్షత్ర ఘడియల్లో సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఈ గ్రహణం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా సమయం మధ్యాహ్నకాలం పడుతోంది కాబట్టి శాస్త్రరీత్యా పగటి కాలంలో ఏర్పడేటువంటి చంద్రగ్రహణానికి అంత పెద్ద ప్రాధాన్యం అనేటువంటిది ఉండదు, ప్రాముఖ్యత తక్కువ. అయినప్పటికీ కూడా అంత్యకాలంలో గ్రహణం అనేటువంటిది మనకు కనిపిస్తోంది కాబట్టి ఈ గ్రహణాన్ని మనమందరం కూడా పాటించి తీరవలే. గ్రహణం అంటే ఏం చెయ్యాలి? స్పర్శే స్నానం జపం కుర్యాత్ మధ్యే హోమం సురార్చనం ముచ్యమానే సదా స్నానం విముక్తి స్నానమాచరేత్ అని శాస్త్రంలో చెబుతూ ఉన్నది. గ్రహణ ఆరంభంలో స్నానం చెయ్యాలి, జపం చెయ్యాలి, మధ్యకాలంలో హోమము, దేవపూజ, గ్రహణమోక్ష సమయంలో దానము, సంపూర్ణంగా మోక్షమైనప్పుడు స్నానం కూడా చెయ్యవచ్చు అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ చాలా పాఠాంతరాలు, గ్రహణ నియమాలు, అనేకమైనటువంటి విషయములు మనకు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహణం అనేటువంటిది పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతోంది. పగలు 3:20 నుంచి సాయంత్రం 6:48 వరకు కేతుగ్రస్త కృష్ణవర్ణ ఖగ్రాస గ్రస్తోతిత చంద్రగ్రహణం అని దీనికి పేరు. పూర్వ ఫల్గుని నక్షత్ర సింహరాశిలో కర్కాటక సింహ లగ్నముల యందు ఇది సంభవిస్తూ ఉన్నది. ఈ గ్రహణం కనిపించేటువంటి సమయం సాయంత్రం 6:24 నుంచి 6:48 పర్యంతం. స్పర్శకాలం ఇది మనకు కనిపించదు, కానీ మధ్యాహ్నం 3:20 స్పర్శకాలం, సమ్మేళన కాలం సాయంత్రం 4:34, మధ్యకాలం 5:04, ఉన్మీలన కాలం సాయంత్రం 5:33, మోక్షకాలం రాత్రి 6:48. అంటే మోక్షకాలం మాత్రమే కొద్ది భాగం మనకు కనిపిస్తోంది, కానీ మిగతా గ్రహణ స్పర్శ కానీ, సమ్మీళనం కానీ, ఉన్మీలన కాలం అనేటువంటిది మనకు కనిపించటం లేదు. ఈ మొత్తం గ్రహణ సమయము 3:30. మరి ఈ గ్రహణము ఎవరికి శుభ ఫలితములనిస్తుంది, ఎవరికి అశుభ ఫలితములనిస్తుంది, ఎవరికి మధ్యమ ఫలితములనిస్తుంది అంటే సింహరాశి, కన్యారాశి, మకర రాశి, వృషభ రాశుల వారికి ఈ గ్రహణం అనేటువంటిది శుభప్రదం కాదు. కాబట్టి ఖచ్చితంగా వారి పేరుతో శివాలయంలో అభిషేకం కానీ, గ్రహణ దానాలు కానీ చేయడం చాలా వరకు మేలు చేస్తుంది. ఈ ఫాల్గుణ పూర్ణిమ నాటి ఈ చంద్రగ్రహణము తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి, మిథున రాశి ఈ రాశుల వారికి శుభ ఫలితములను ఇవ్వబోతూ ఉన్నది. అలాగే ధనుస్సు, కుంభం, మేషం, కర్కాటకం ఈ రాశుల వారికి మధ్యమ ఫలితాలు. సింహ, కన్య, మకర, వృషభ రాశుల వారు ఈ గ్రహణము చూడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సింహరాశి వారు కానీ, కన్యారాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, వృషభ రాశుల వారిలో జన్మించినటువంటి వారు
గ్రహణ శాంతి లేదా వెండి లేదా రాగి శక్తి అనుసారంగా సూర్య చంద్ర రాహు కేతు బింబములను చేయించి ఒక ఆవు నెయ్యి నింపినటువంటి కంచు పాత్రలో పెట్టి తిల వస్త్ర దక్షిణలు ఇవ్వడం అనేటువంటిది ఇది అనాదిగా ఉంది. ఇది మీ శక్తి అనుసారం చేయవలసినటువంటి దానాదులు. ఒకవేళ మీరు దానాలు చేసుకోలేకపోయినప్పటికీ కూడా శివాలయంలో దర్శనం చేసుకోవటం, ఎందుకంటే శక్తి ఉన్నటువంటి వారు దానం చేయటం, శక్తి లేనటువంటి వారు నమస్కారాదులు చేసుకోవటం, చక్కగా శివుడికి సంబంధించిన స్తోత్రపారాయణములు చేసుకుంటే సరిపోతుంది. అందువల్ల ఇక్కడ మమ జన్మరాశి జన్మ నక్షత్ర చతుర్థాద్యరిష్టస్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతిపూర్వక ఏకాదశస్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే అని ఇలా దానం ఇవ్వవచ్చు. కాబట్టి ఈ గ్రహణం అనేటువంటిది చక్కగా కొన్ని ప్రాంతాల వారికి కనిపిస్తూ ఉన్నది, కొన్ని ప్రాంతాల వారికి కనిపించటం లేదు. ముఖ్యంగా భారతదేశంలో సాయంత్రం 6:09 నుంచి 6:47 వరకు మాత్రమే ఇక్కడ మనకు దర్శనం అవుతూ ఉన్నది. పుణ్యకాలం కాబట్టి 6:48 తర్వాత విడుపుడు స్నానాలు అనేటువంటిది ఆచరించాలి. శాస్త్ర ప్రకారంగా ఉదయం నుంచే ఉపవాసం ఉండాలి. చిన్నారులు కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, రోగగ్రస్తులకు, చిన్న పిల్లలకు, వృద్ధులైనటువంటి వారికి, రోగగ్రస్తులు అంటే బీపీ కానీ షుగర్ కానీ మొదలైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు కూడా ఈ గ్రహణ నియమం ప్రకారంగా ఉపవాసం అక్కర్లేదు. కొంత శరీరము వారి స్వాధీనంలో ఉండేట్టుగా ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల ప్రాంతం వరకు ఆహారం అనేటువంటిది ఎవ్వరూ తీసుకోకుండా ఉండటం మంచిది. తరువాత స్నానం చేసిన తరువాత గ్రహణ శుద్ధి చేసుకొని చక్కగా విప్రులైనటువంటి వారు, నియమనిష్టలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి వారి ఆచారాలను అనుసరించి యజ్ఞోపవీత సంస్కారము, ధారణాదులు కూడా ఈ గ్రహణ సమయం తర్వాత చక్కగా చేయవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమములను పాటించడం చాలా వరకు కూడా మంచిది. ఇక్కడ ఇంకొకటేమిటి అంటే సెక్యులరిస్ట్లో లేకపోతే ఆధునికులో ఎవరు నియమములు అక్కర్లేదు, ఈ మాటలేవి కూడా విశ్వసించాల్సిన పని లేదు. నమ్మకం ఉన్నటువంటి వారు, సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వారందరూ కూడా గ్రహణ నియమములన్నీ కూడా పాటించడం అనేటువంటిది శ్రేయస్కరము, శుభప్రదము. అందువల్ల ఈ గ్రహణాన్ని చక్కగా కూడా ఏం చేయాలి? గ్రహణ సమయంలో స్తోత్రపారాయణాదులు వీలైనన్ని చేయండి. ఎంత వీలైతే అంత స్తోత్రపారాయణాదులు, శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము, అలాగే నవగ్రహ స్తోత్రపారాయణాదులు ఈ సమయంలో చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములను మీరు పొందుతారు. కాబట్టి స్తోత్రపారాయణం చేయటం వరకు మాత్రము అందరూ కూడా చేయవచ్చు. గురుముఖత ఉపదేశం ఉన్నటువంటి వారు మంత్రములను ఆ సమయంలో కూడా చేయటం అనేటువంటిది కూడా మంచిది. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం గ్రహణం విడిచిన తరువాత శుద్ధి చేసుకొని భోజనాదులు చేయవచ్చు. ఇది గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అంశం. కాబట్టి అలాగే ఇక మత్స్యపురాణంలో కానీ లేకపోతే చాలా పురాణాల్లో కూడా గ్రహణానికి సంబంధించినటువంటివి చాలా విశేషాలు ఉన్నాయి. దశజన్మకృతం పాపం గంగాసాగర సంగమే జన్మాగర సహస్రయత్పాపం సముపార్జితం తత్తన్నశ్యేత్ సత్యాం రాహుగ్రస్తే దివాకరే. ఇలా చాలా మనకు శ్లోకాలు గ్రహణానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి గ్రహణం అనేటువంటిది సత్యము, గ్రహణం అనేటువంటిది ఫలితములను ఇస్తుంది. గ్రహణం అనేటువంటిది కూడా ఆరాధనకు, స్తోత్రపారాయణములకు మంచిది. కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి ఇంకా సందేహాలు ఏవైనా ఉంటే మీరు కామెంట్లలో పెట్టండి, తీర్చే ప్రయత్నం చేస్తాము. అందరూ కూడా గ్రహణ సమయంలో దైవారాధన, స్తోత్రపారాయణాదులు చేయటం చాలా వరకు కూడా మంచిది. జై శ్రీరామ్.